నమస్తే వెల్కమ్ టు తెలుగు భక్తి వీడియోస్. ఈరోజు అరుణాచల విశేషాలు తెలుసుకుందాం. సికింద్రాబాద్ నుంచి అరుణాచలం వెళ్ళాలి అని వన్ డే బిఫోర్ అనుకున్నాను. టికెట్స్ దొరుకుతాయో లేవో అన్న టెన్షన్. అయినా కూడా తత్కాల్లో లాస్ట్ మినిట్ ఎగ్జాక్ట్ 11 o'clockకి ఒక టికెట్ దొరికింది. అది కూడా తిరుపతికి అనమాట. సికింద్రాబాద్ టు తిరుపతి, అక్కడి నుంచి తిరువన్మలై వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే వర్షం ఫుల్గా. ఏంటప్పా అనుకున్నాను. బయటికి రాగానే రైల్వే స్టేషన్లోనే ప్లాట్ఫామ్ నుండే జనాలు ఇంతమంది వచ్చారు. ఏంటి ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో తిరువన్మలై కార్తీక దీపం మహోత్సవంలో వెళ్ళడం. ఒక్కడిని వెళ్ళాను. ఎలా ఉంటుంది ఏంటిదని చూస్తే ఎక్కడ చూడు వర్షం పడుతుంది. ఆటోలేమో డబల్ రేట్స్. అయినా సరే ఎవరు తగ్గట్లేదు, వస్తున్నారు ఫ్యామిలీలు. ఎందుకంటే ఆ గిరి ప్రదక్షిణ చూడాలి, స్వామిని దర్శించుకోవాలి, వైబ్ ఫీల్ అవ్వాలి. అలా నేను కూడా స్టార్ట్ అయ్యాను. ఇంకేంటి రానే వచ్చింది రాజగోపురం. అక్కడ ఆ స్వామివారిని చూస్తుంటే నన్ను నేను మర్చిపోయి హర హర మహాదేవ్ శంభో శంకర అనడం తప్ప ఇంకో మాట రాలేదు. అరుణాచలం రాజగోపురం ఎదురుగా నిలుచుంటే చాలు, మనసులోంచి బాడీ మొత్తం ఒక పాజిటివ్ వైబ్. ఆ అగ్నిదేవుణ్ణి చూడ్డానికి మనలో ఒక దైవత్వం, దేవుడు కనిపిస్తున్నాడు, కళ్ళ ముందే ఉన్నాడు అన్న భావన ఉంటుందన్నమాట. హరహర మహాదేవ్. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు లైఫ్ బిఫోర్ అరుణాచలం, లైఫ్ ఆఫ్టర్ అరుణాచలం అన్న ఎక్స్పీరియన్స్ నాలో కనిపించింది. ఎదురుగా ఆ స్వామివారు సయాన నందే వచ్చినట్టు ఎంతమంది జ్యోతులు వెలిగించినా కూడా ఇంచు కూడా కదలకుండా ఆయన కోసం కాపలా కాస్తున్నాడు. ఎదురుగా కనిపిస్తున్న చెరుకు గడలకి ఉయ్యాల్లా కట్టి చిన్నపిల్లల్ని అందులో స్వామివారి ముందు నుంచి తీసుకెళ్తారు. అలా ముందుకి దర్శనం కానీ వెళ్తుంటే ఇక్కడ కనిపించిన నాకు ఒక అద్భుతం. రథం, స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లిన రథం కళ్ళ ముందు ఉందన్నమాట. దీన్ని లాగడానికి ఎంత పెద్ద చైన్లు ఉన్నాయంటే నేనే షాక్ అయిన, ఏంటి ఇంత పెద్దదా అని. స్వామివారి దర్శనం కానీ బయలుదేరిన నాకు ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే నేను ఇక్కడ ఎందుకు వచ్చానో ఏంటిదో ఆ స్వామివారు నాకు చూపించారు. దర్శనం కానీ వెళ్ళిన మాకు 4 గంటల లోపల లైన్లో ఉన్నా కూడా దర్శనం నుంచి బయటికి పంపించేశారు. 100 మంది బయటకు వచ్చాం. ఎందుకేంటి తెలియదు, కేవలం వీఐపీల కోసం దర్శనం ఆపేశారు. అలా ప్రొటెస్ట్ చేస్తున్న మాకు స్వయాన ఆ అరుణాచలేశ్వరుడే అదిగో ఎదురుగా వస్తున్నాడు. ఎంత ప్రొటెస్ట్ చేసినా ఆన్సర్ ఇయ్యని ఈ పోలీసులకి అక్కడ నేను చెప్తున్నాను, అదిగో మా కోసం వస్తున్నాడు స్వామివారని. అంటారు కదా, వాళ్ళెవరు ఆపడానికి నేనున్నాను మీకు అన్నట్టు ప్రత్యక్ష నిదర్శనంగా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న వందలాది మందికి స్వయాన నేనున్నానంటూ అరుణాచలేశ్వరుడు ఊరేగింపుగా వచ్చాడు. అప్పుడు అర్థమైంది ఈ గిరి మహిమ, ఈ గిరి ప్రదక్షిణలో ఉన్న అనుభవం, ఎందుకు లక్షలాది మంది జనాలు ఆ స్వామివారి గురించి వస్తున్నారని. హరహర మహాదేవ. అలా ఆ స్వామివారి దర్శనం డైరెక్ట్గా కాకపోయినా ఆయన స్వయాన వచ్చాడు. ఇంకా అలా గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. 100 కాదు, 1000 కాదు, 30 లక్షల మంది. ఎటు చూసిన 14 కిలోమీటర్లే కాకుండా దానికి అడిషనల్గా బైక్స్, కార్లు అన్నీ కూడా 10 కిలోమీటర్ల అవతల పార్క్ చేశారు. అదంతా కూడా ట్రాఫిక్ జామ్. ఇన్ కేస్ కార్తీక మాసంలో మీరు రావాలనుకుంటే చిన్నపిల్లల్ని, వృద్ధుల్ని చూసుకొని రావాలి. ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ అంత బాగోవు. కేవలం వెళ్ళామా దర్శనం చేసుకున్నామా అని రావాలనుకుంటే మాత్రం ఖాళీ సీజన్లో రండి. వర్షం వస్తున్నా ఏదొస్తున్నా లెక్క చేయకుండా మొత్తం ప్రతి ఒక్కరు కూడా ఇదిగో రెయిన్ కోట్లే కాదు, గొడుగులే కాదు, స్వామి దర్శనం చేసుకోవాలి, గిరి ప్రదక్షిణం చేయాలి. ఎక్కడ కూడా తగ్గేదే లేదు. సో ఎంత దూరమైనా సరే వర్షం పడడం కూడా భారీగా పడుతుంది, మళ్ళీ సడన్ గా ఎండ వస్తుంది. అయినా కూడా ఎవ్వరు కూడా ఎక్కడ ఆపకుండా ఆ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు. స్వామివారి అఖండ దీపం, మహాదీపం ఈ రోజు చూడాల్సిందే అనమాట. ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాం మనము. ఇంకొక 1 hourలో అఖండ జ్యోతి వెలగబోతుంది. అది చూడడానికి ప్రతి ఒక్కరు వస్తూనే ఉన్నారు. మార్గ మధ్యంలో శ్రీ ఆరుముఖం స్వామి ఇలా దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ రోజంతా. బోలో హరహర మహాదేవ్ శంభో శంకర. గిరి ప్రదక్షిణ నార్మల్గా చేస్తే మనకు 4 hours 3 hours అలా పట్టొచ్చు, ఆర్ 5 hours పట్టొచ్చు. కానీ ఈ జనాల్లో ప్రతి ఇంకా గుడిలోకి కూడా వెళ్ళి ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకునే టైం లేక మీ అందరికీ కేవలం పైనుంచి బయట నుంచి మాత్రమే చూపిస్తాను. ఒక్కసారి ఈ విజువల్స్ చూద్దాం.
ఇలా గిరి ప్రదక్షిణ చేస్తుంటే టైం 6 అవుతుంది. 6 అంటే మహాదీపం వెలిగించే సమయం అనమాట. అందరూ వెయిట్ చేస్తున్నారు. అదిగో మార్గమధ్యంలో కొండ చాలా దగ్గరగా కనిపిస్తుందనమాట. ఏదైతే అక్కడ పొగ మంచులాగుందో ఇక్కడే ఆ మహాదీపం వెలిగిస్తారు. సో దానికోసం అందరం అక్కడే ఉండిపోయామనమాట. ఆల్మోస్ట్ 15 మినిట్స్ ముందు నుంచే వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడా అని. ఇంకా రానే వచ్చింది ఆ మహా అద్భుతమైన ఘట్టం మహాదీపం. హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. అక్కడున్న నేను అలా జ్యోతిని చూస్తుంటే మనసులో కలిగిన భావం, కళ్ళల్లో ఉంచి వచ్చిన ఉద్వేగం, ఆ స్వయాన స్వామి అగ్నిరూపుడై ఆకాశంతో మమేకం అవుతున్న ఈ వేళ చూసిన జన్మ ధన్యం ధన్యోస్మి. అలా చూసి ముందుకు వెళ్తున్న మాకు ఇంకా దర్శనం చేసుకుంటాము అనుకునే లోపు ఒక స్వామి వచ్చారు. ఆయన్నే ఋషి, ఎవరైతే అఘోరాలు అంటామో, స్వామి మునులు అంటామో, కొండపై నుంచి వచ్చిన స్వామి దగ్గర నుంచి విభూతి పెట్టుకుంటే ఒక సంతోషం. అలా పెట్టుకొని ముందుకు కదిలి మొత్తానికైతే స్వామి పెట్టిండు. అంటే ఈ గిరి పైన చాలా మంది ఋషులు మునులు తపస్సు చేస్తుంటారంట. వాళ్ళు సాయంత్రం 6 తర్వాత 7 తర్వాత స్లోగా కొండపై నుంచి కిందికి దిగుతారు. వాళ్ళ చేతుల నుంచి కానీ ఏదైనా ఇవ్వడం కానీ విభూతి పెట్టుకోవడం కానీ చాలా మంచిది అంటారు. అలా మనకు ఆ మహాదీపం తర్వాత కనిపించిన స్వామి కాబట్టి అందరూ అంతమంది ఉన్నారనమాట. సో మనకు ఆయన బొట్టు పెట్టడం చాలా మంచిది. ఓం నమ శివాయ. ఇలా గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి లోపలికి అనుమతించారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ కోనేరు, ఆ విజువల్స్ చూస్తుంటే మనసులో పొంగిన భావన చెప్పలేను. మహాదేవుడి అద్భుతాలు అంటారు కదా, అరుణాచలంలో నిజంగా చెప్తున్నాను, మీరు వెళ్ళి ఒక రోజు అక్కడ ప్రజెన్స్ని ఫీల్ అవ్వండి, అక్కడ ఆ స్వామివారిని ఫీల్ అవ్వండి. అప్పటి వరకు బయట ఎంత చలిగా ఉన్నా ఏదున్నా ఒక్కసారి టెంపుల్కి లోపలికి వెళ్ళగానే ఒక వేడి. అందుకనేమో అగ్నిదేవుడు అంటారు. స్వామివారి దర్శనం తర్వాత ఉన్న బాధలన్నీ పోయిన తర్వాత అప్పుడు మనకి ఇంటికి వచ్చాక అర్థమవుతుంది, ఎస్ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పింది నిజమేనేమో. లైఫ్ బిఫోర్ అరుణాచలం విజిట్, ఆఫ్టర్ అరుణాచలం విజిట్. నేను ఫీల్ అయ్యాను ఆ మహాదేవుడు నాతో ఉన్నాడు అని. మీరు తప్పకుండా ఫీల్ అవ్వండి, అరుణాచలం వెళ్ళండి. హర హర మహాదేవ శంభో శంకర.